హలో అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట. సో రీసెంట్గా మీకు చూపించాను కదా, సేమ్ అదే కలెక్షన్. సో వేసుకుంటే ఎలా ఉంటుంది లుక్ అనేది చూడడం కోసం వేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి కోల్కతా వర్కర్స్ చేత మన దగ్గర కస్టమైజేషన్ చేయించాను. సో ఫుల్ ఫ్లేర్ అయితే చాలా హెవీ ఫ్లేర్ అండి. సో ఫోటోషూట్స్కి, బర్త్డే పార్టీస్కి, ఈవెంట్స్కి, దేనికైనా సరే బాగుంటుంది. ఒక గ్రాండ్ అవుట్ఫిట్. మీరు ఊహించలేని ప్రైస్లో ఇచ్చాను కదా, ప్రైస్ కూడా రివీల్ అయిపోయింది, చెక్ చేయండి. ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైస్ ఇస్తానని చెప్పాను. సో మార్కెట్కి ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తానని చెప్పాను. సో అదే విధంగా ఇవ్వడం జరిగింది. మంచి లాంగ్ ఫ్రాక్స్, ఫుల్ ఫ్లేర్ అండి. మీకైతే ఫుల్ ఫ్లేర్ ఉంటుంది. అండ్ ఇది స్టిచ్చింగ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇన్ని ఫ్రిల్స్ చేయాలి కదా, 3 స్టెప్స్ చేయాలి. అండ్ లేస్ కూడా జాయిన్ చేయడం జరిగింది. లేస్ కూడా చాలా 2 బటన్స్ పట్టాయి అనమాట. సో యోక్ పార్ట్ వచ్చేసి మనం ఈ విధంగా డిజైన్ చేసాం. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బోకి కొంచెం పైకి ఇలా పెట్టించడం జరిగింది. మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అన్ని కలర్స్ బాగున్నాయి. బయట అయితే ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. హలో అండి, నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అనమాట. చాలా కలర్ ఆప్షన్స్ ఇచ్చాం కదా. సో సింగిల్ కలర్ అయితే మనకి సాటిస్ఫై అవ్వదుగా. కలర్స్ ఉన్నాయా, ఇన్ కేస్ నచ్చినా కానీ కలర్స్ ఉన్నాయా అని అడగడం మన అలవాటు అనమాట. సో దానికోసం కలర్ చార్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. బాటిల్ గ్రీన్ కలర్, సో బ్లాక్ లాగా మీకు ఏమైనా కనిపిస్తుందేమో. బాటిల్ గ్రీన్ కలర్, ఎగ్జాక్ట్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. సెంటిమెంట్ కలర్ కూడా మనకి. సో గ్రీన్ మీద చమ్కి అండ్ మనకి లేస్తో చిన్న లేస్ వేసేసి, సో ఒక కంప్లీట్ పార్టీ వేర్ అవుట్ఫిట్ లా చేసామన్నమాట. కస్టమైజేషన్ ఫ్రాక్ అండి. జస్ట్ ఈ ఫ్రాక్ కుట్టించుకున్న టైలర్ చాలా తీసుకుంటారు. 1000 రూపీస్ అట్లీస్ట్ స్టిచ్చింగ్ కాస్ట్ అయితే ఉంటుంది. మినిమం ఎంత లేదన్నా 800, నార్మల్ వాళ్ళు కుట్టిన 800 తీసుకుంటారు. సో అట్లాంటిది ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఈ ఫ్యాబ్రిక్ చేంజ్, ఫ్యాబ్రిక్లో చేసామండి ఇది. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీని మీద చమ్కీ వర్క్ చేయించి తర్వాత స్టిచ్చింగ్ అండ్ లేసెస్ ఇవన్నీ జాయిన్ చేయడం జరిగింది. వర్క్ అయితే చాలా జరిగింది, బట్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది. అండ్ అందరికీ కావాల్సినట్టు ఫస్ట్ లాంగ్ ఫ్రాక్స్ అనుకున్నాము, బట్ అందరికీ కావాల్సినట్టు యాంకిల్ లెంత్ చాలా మంది అడుగుతున్నారు. ఓన్లీ యాంకిల్ లెంత్ ఫ్రాక్స్, ఈ టైప్లో యాంకిల్ లెంత్ ఫ్రాక్స్ ఎక్కడెక్కడ చూసి స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటారు, మాకు ఇలా చేయండి మేడం, మన దగ్గర రీజనబుల్లో వస్తాయి అనేసి. సో అలాగే చేసాము. గేరా కూడా చూడండి. సో గేరా కూడా ఎక్కువగా వస్తుంది. అండ్ లైనింగ్ వచ్చేసారు కదా, ఫుల్ లైనింగ్ వస్తుంది. లైనింగ్ కూడా బాటిల్ గ్రీన్ కలర్, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్. హలో అండి, నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కస్టమైజేషన్ ఫ్రాక్స్ అనమాట. యాంకిల్ లెంత్లో మనకి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్. సో మన దగ్గరే కస్టమైజేషన్ అనేది జరిగింది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ వస్తుంది. జార్జెట్ మీద ఓవరాల్గా వర్క్ అండి. ఇక్కడ మీకు కనిపించేదంతా చమ్కీ వర్క్, స్టిచ్డ్ చమ్కీ వర్క్ అనమాట. సో దీనికి వచ్చేసి మనకి లేస్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా 3/4 హ్యాండ్స్ పెట్టించడం జరిగింది విత్ లేస్ జాయిన్ చేసి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి యూ షేప్ నెక్. సో యాంకిల్ లెంత్ ఫ్రాక్స్ అనేవి చాలా మందికి నీడ్ అండి, చాలా మంది అడుగుతున్నారు యాంకిల్ లెంత్ ఫ్రాక్స్. సో ఈ డ్రెస్సెస్ అయితే చక్కగా యాంకిల్ లెంత్ అయితే ఉన్నాయి. కస్టమైజేషన్ ఫ్రాక్స్. సో కస్టమైజేషన్ అంటే తెలుసు కదా, ఎక్కువ డేస్ ఉంటాయన్నమాట. మనకి యూజ్ చేయడానికి కూడా ఎక్కువ డేస్ వస్తాయి. సో చాలా మంచి ఫ్రాక్స్ అండ్ పార్టీ వేర్ ఫ్రాక్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. రీజనబుల్ ప్రైజెస్లో మీకు అసలు కస్టమైజేషన్ ప్రైస్ కూడా పడదనమాట. సో అంత మంచి ప్రైస్లో అయితే వచ్చేస్తుంది. హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ విత్ లేస్ అనేది వేయడం జరిగింది. డార్క్ మరూన్ కలర్ అండి. కలర్ చాలా బాగుంది కదా, డార్క్ మరూన్ కలర్. నెక్స్ట్ కలెక్షన్ వైట్ అండ్ బ్లాక్లో కస్టమైజేషన్ క్రాప్ టాప్ అండి. సో మన దగ్గరే కస్టమైజేషన్ కోల్కతా వర్కర్స్ చేత జరిగింది. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా చేయించాను. 4 మిర్రర్ వర్క్ అండ్ ఇక్కడ జార్జెట్ తీసుకొని అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ అనమాట. చాలా స్టైలిష్గా చేయించడం జరిగింది. అండ్ ప్రిన్సెస్ కట్, వీ షేప్ నెక్, చాలా స్పెషల్ అయితే అయింది.
సో మనకి ఇది వచ్చేసి మనకి లెహెంగా క్రాప్ టాప్. సో ఇది వచ్చేసి దీని మీద ఫుల్ ఆఫ్ వర్క్, కాటన్కి వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ అండి. ఫుల్ ఆఫ్ వర్క్లో 2 పీస్ సెట్ అనమాట. సో మన దగ్గరే కస్టమైజేషన్ చేసాము. ఓకే, ఇది వచ్చేసి లెహెంగా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ క్రాప్ టాప్ స్టైల్. అసలు చాలా చాలా బాగుంది కదా. రీజనబుల్ ప్రైస్లో రాబోతుంది, చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో రాబోతుంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఎక్సలెంట్ పీస్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్. సో ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ అనమాట, మొత్తం థ్రెడ్ వర్క్. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. 2 పీస్ సెట్ కస్టమైజేషన్ రీజనబుల్లో రాబోతుంది. చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి. హలో అండి, కస్టమైజేషన్ కలెక్షన్. సో మన దగ్గర కస్టమైజేషన్ చేయబడినటువంటి కలెక్షన్ అనమాట. అండ్ 1 more కలర్స్ అనేవి మళ్ళీ పెట్టడం జరిగింది. 2 కలర్స్ అనేవి యాడ్ చేసాము ఎక్స్ట్రా. సో ఈ రోజు అయితే ఈ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్. సో ఇలా డ్రెస్సెస్ స్టిచ్ చేసి 2000-2500కి సేల్ చేస్తున్నారనమాట. సో మన దగ్గర ప్రైస్ చూడండి ఎంత రీజనబుల్లో ఉంటుందో. అట్లీస్ట్ మీకు ఇది కుట్టినందుకు తీసుకుంటారు, నేను పెట్టిన ప్రైస్ మీకు టైలర్. సో అలాంటి కలెక్షన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి, మంచి మజంటా పింక్ కలర్. యోక్ పార్ట్ వచ్చేసి మనకి వీ షేప్ నెక్తో పెట్టించండి. అండ్ అదే విధంగా ఆలియా కట్ కూడా పెట్టించాను చూడండి. ఆలియా కట్ స్టిచ్ చేసేటప్పుడు చాలా టైం పడుతుందండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ అయితే ఉన్నాయి. కింద మళ్ళీ ఫ్రిల్ స్టైల్, ఇక్కడ జిగ్ జాగ్ చేయాలి, మళ్ళీ ఫ్రిల్ స్టైల్ చేయాలి. ఓకే, సో ఇది వచ్చేసి పింక్ కలర్. అండ్ అందులో మరో కలర్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ వచ్చేసి యూ షేప్ నెక్ పెట్టించాను. యూ షేప్ నెక్ పెట్టించి ఈ విధంగా హ్యాంగింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి. వావ్, ఫేమస్ కలర్ కదా, అసలు చాలా మంచి కలర్ అనమాట. డార్క్ వైన్ కలర్. సో స్పెషల్గా లీఫ్ లేస్ చేయించాము. సీక్వెన్స్ చమ్కీ అండ్ థ్రెడ్ వర్క్ ఉంది దీని మీద. ఓవరాల్గా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. డ్రెస్సెస్ వేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము. అందరికి కావాల్సిన కలర్ రాయల్ బ్లూ. సో రాయల్ బ్లూ గురించి అందరూ అడిగారు కదా, వచ్చేసిందండి. శాంపిల్స్ అయితే చేసేసాము. రాయల్ బ్లూ అయితే వచ్చేసింది. సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి. ఈ ప్రైస్ మీరు నిజంగా టైలర్కి ఇస్తే సో కుట్టినందుకే తీసుకుంటారు, అది మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ క్లాత్, లైనింగ్, లేస్లు అండ్ డిజైన్ చేసినందుకు అండ్ స్టిచ్చింగ్ వాడికి ఎంత ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ మీకు ఏది లేకుండా ఇంత రీజనబుల్గా ఇస్తున్నాను, చెక్ చేయండి. సో కస్టమైజేషన్ డ్రెస్ మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది. సో కస్టమైజేషన్ అంటేనే ఆల్మోస్ట్ మనకి ఎక్కువ డేస్ ఉంటుంది డ్రెస్ అండ్ మంచి క్వాలిటీతో ఉంటుంది. సో బొటిక్ వేర్ కస్టమైజేషన్. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్, ప్యూర్ బ్లాక్ అండి. బయట అయితే బ్లాక్ కలర్ అద్దిరిపోయింది, చాలా బాగుంది. ఫస్ట్ టైం ప్రిఫర్ చేసేది బ్లాక్ కలర్. ఇంకా నేను బ్లాక్ ఫేవరెట్ కాబట్టి తప్పదు. కానీ వేసుకుంటే ఉంది కదండి, చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. జస్ట్ ట్రయల్ కోసం వేసుకున్నాను, చాలా చాలా బాగుంది. సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి, ప్రీ బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంది.